నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సాయిపేట గ్రామంలో దారుణం జరిగింది. సుధాకర్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుధాకర్ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని వారు ఆరోపించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సార్, నా పేరు బండారు ప్రసాద్. మాది కొండాపురం మండలం సాయిపేట గ్రామం బీజీ కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తిని. మా తమ్ముడు చనిపోయిన వ్యక్తి, మా తమ్ముడు సుధాకర్, బండారు సుధాకర్. అతను సానంగల రవి అనే అతనితోటి వాళ్ళ భార్య అక్రమ సంబంధం పెట్టుకొని 2 రోజులుగా ఉందని అతను చూసినాడు. అది తెలిసిన తర్వాత తక్షణ వీళ్ళకి గొడవలు జరుగుతుంది. ఆ గొడవలు జరిగిన దానివల్ల కొన్ని రోజులు గొడవలు జరుగుతూ ఉండటం వల్ల ఆ సానంగల రవి భార్య, రవి కొడుకు, వాళ్ళు ముగ్గురు మా తమ్ముడిని కొట్టి చంపారనే మాకు అనుమానం కలుగుతుంది. ఆ అనుమానాన్ని మీరు తక్షణ మాకు న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మాకు అనుమానం వాళ్ళే కొట్టి చంపారని, ఉరేసుకొని చచ్చిపోయారని చెప్పి వాళ్ళు అన్నారు. కానీ ఉరేసుకొని అతను చచ్చిపోయాడనే దానికి కారణం అయితే మాకు తెలిసి, ఉరేసుకున్న తర్వాత కింద కాళ్ళు తగిలే ఉన్నాయి. కాళ్ళు తగిలినప్పుడు, ఉరేసుకున్నప్పుడు కాళ్ళు కింద తగలకూడదు కదా. దాన్ని బట్టి మీరు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మాకు ముఖ్యంగా సానంగల రవి భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ మీద మాకు అనుమానం. సానంగల రవితోటి అక్రమ సంబంధం ఉందని గొడవలు పెరగడంతో వీళ్ళు పుట్టి చంపారని మాకు అనుమానం. దీన్ని మీరు నాకు న్యాయం చేయవలసింది.